Welcome to the Teja Statistics. Today we are discussing the business statistics 2 paper, question paper, previous year's question paper. సో పార్ట్ ఏలో ఏ విధంగా అడిగారు, పార్ట్ బిలో ఏ విధంగా అడిగారు, ఏ క్వశ్చన్స్ పై నుండి మనకు ఎక్కువగా ఇంపార్టెంట్ అనేటువంటి రావడం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, స్టేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ కోరిలేషన్ అండ్ రిగ్రెషన్. కోరిలేషన్కి రిగ్రెషన్కి సంబంధించి యూనిట్ నెంబర్ 1 నుండి మనకు వచ్చేటువంటి క్వశ్చన్ అండి ఇది. సో డిఫరెన్స్ బిట్వీన్ కోరిలేషన్ అండ్ రిగ్రెషన్. కోరిలేషన్ అంటే ఏంటి, రిగ్రెషన్ అంటే ఏంటి, మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఇండెక్స్ నంబర్స్. సో ఇండెక్స్ నంబర్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, అడ్వాంటేజెస్ ఏంటివి, అవి క్యాలిక్యులేషన్ చేయడం వల్ల వచ్చేటువంటి లాభాలు అవన్నీ కూడా మనం డిస్కస్ చేయాలి. నెక్స్ట్, టైమ్ సిరీస్ అనాలిసిస్. టైమ్ సిరీస్ అనాలిసిస్ అంటే ఏంటిది, సో దాని గురించి రాయాలి. టైమ్ సిరీస్ అనాలిసిస్లో మనం ఏమేమి నేర్చుకున్నాము, ప్రెడిక్షన్స్ ఏ విధంగా చేస్తాము, డెఫినేషన్ ఏంటి, అవన్నీ క్యాలిక్యులేషన్స్ కూడా మనం నేర్చుకోవాలి. అండ్ ఇక్కడ 4th క్వశ్చన్లో ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ in which the word arrange can be arranged. సో ఇక్కడ అరేంజ్ అనేటువంటి వర్డ్ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అని అంటే ఇక్కడ పర్మ్యుటేషన్స్ అండ్ కాంబినేషన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. ఇక్కడ అరేంజ్ అంటే అరేంజ్మెంట్ కాబట్టి సో ఎన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయో కౌంట్ చేసుకొని ఎన్ని రిపీటెడ్ అయ్యాయో అన్నీ కూడా ఫ్యాక్టర్లు మనం రాయడం జరుగుతుంది. సో అరేంజ్, సో దిస్ ఈజ్ అరేంజ్మెంట్ ప్రాబ్లం కాబట్టి ఇక్కడ పర్మ్యుటేషన్స్ని వాడడం జరుగుతుంది. నెక్స్ట్, ద మీన్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ద మీన్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 4 అండ్ ఇట్స్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ √3. వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ n, p అండ్ q విత్ యూజువల్ నోటేషన్. ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ నెంబర్ లాస్ట్ యూనిట్ నుంచి రావడం జరుగుతుంది, యూనిట్ నెంబర్ 5. సో నెక్స్ట్ 6th క్వశ్చన్, గివెన్ ద 2 రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ byx ఈక్వల్స్ టు 0.5, 0.4 అండ్ bxy 0.9, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద కోరిలేషన్ కోఎఫిషియంట్. చాలా సింపుల్ అండ్ ఈజియెస్ట్ క్యాలిక్యులేషన్ అండ్ ప్రాబ్లం. సో byx bxy రిగ్రెషన్ యూనిట్ నెంబర్ 1 నుంచి మళ్ళీ క్వశ్చన్ రావడం జరిగింది, ఓకేనా. సో ఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం. ఆర్ వాల్యూకి ఫార్ములా ఏంటిదండి, కోరిలేషన్ కోఎఫిషియంట్ స్మాల్ ఆర్ వాల్యూకి √of byx ఇంటూ bxy. సో ఆ ఫార్ములాని యూజ్ చేసి మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు. గివెన్ ద ట్రెండ్ ఈక్వేషన్ y ఈక్వల్స్ టు 34.5 అండ్ 2.1 ఇంటూ x. ఇక్కడ 1999 ఈక్వల్స్ టు 0గా తీసుకోవడం జరిగింది. చేంజ్ ద బేస్ ఇయర్ ఓకే టు 2003. ఇక్కడ బేస్ ఇయర్ని ఏ విధంగా తీసుకున్నారంటే 1999లో తీసుకున్నారంట. ఇక్కడ చేంజ్ ద బేస్ ఇయర్ టు 2003, ఓకేనా. అండ్ రీరైట్ ద ట్రెండ్ ఈక్వేషన్, మళ్ళీ ఈక్వేషన్ని రాయడం అనేటువంటిది చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. చాలా సింపుల్ అండ్ ఈజీ క్యాలిక్యులేషన్. సో ఇక్కడ ఎక్స్ వాల్యూని మనం రీడిఫైన్ చేయాల్సి ఉంటుంది అండ్ క్యాలిక్యులేషన్స్ని కూడా మనం చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్, ఫైండ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ప్రైజెస్ ఆఫ్ commodities in 1970 and 1975. Calculate the price index based on price relatives using the arithmetic mean. సో యూజింగ్ ద అర్థమెటిక్ ప్రైస్ రిలేటివ్స్ అన్నాడు. ఇక్కడ ప్రైస్ రిలేటివ్స్ని అర్థమెటిక్ మీని యూజ్ చేసి చేయడం. సో ప్రైస్ రిలేటివ్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ ఒకసారి చూసుకొని మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇంతేనండి, ఇవి మనకు ఇచ్చినటువంటి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఓకేనా. నెక్స్ట్, కమింగ్ టు ద పార్ట్ బి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్ అబ్టైన్ 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్. ఎక్స్ డేటా ఇచ్చాడు, వై డేటా ఇచ్చాడు. రెండింటిని యూజ్ చేసుకొని మనం 2 రిగ్రెషన్ లైన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 10, గివెన్ ద ఫాలోయింగ్ డేటా క్యాలిక్యులేట్ ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ y when x equals to 12.
ఫైండ్ ద రిగ్రెషన్ ఈక్వేషన్స్. ఓకేనా, ఇక్కడ ఎక్స్ బార్ ఇచ్చాడు, స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు, వై బార్ ఇచ్చాడు, స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు, అంటే సిగ్మా ఆఫ్ ఎక్స్ అండ్ సిగ్మా ఆఫ్ వై అండ్ ఆర్ వాల్యూ కూడా ఇచ్చాడు. ఇక్కడ కూడా ఏం క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు, వై ఆన్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇచ్చినప్పుడు వై వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కాబట్టి మనం ఏం యూజ్ చేయాలి, సో వై ఆన్ ఎక్స్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద అనదర్ పేపర్. సో దిస్ ఈజ్ నెక్స్ట్ పేపర్, అందులోనే కంటిన్యూషన్లో. సో క్యాలిక్యులేట్ ద క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్, లాస్పియర్స్ మెథడ్, ప్యాచెస్ మెథడ్ అండ్ బౌలీ మెథడ్. సో ఏ విధంగా క్యాలిక్యులేషన్ ఉంటుందండి ఇక్కడ లాస్పియర్ మెథడ్ అంటే, సో ఫస్ట్ P01ని వెయిట్గా తీసుకోవాలి. P01 క్యాలిక్యులేషన్లో P0ని మనం బేస్ ఇయర్గా తీసుకోవాల్సి ఉంటుంది ప్రైజ్ని. నెక్స్ట్ ప్యాచెస్ మెథడ్లో ఇక్కడ కరెంట్ ఇయర్ ప్రైస్ వాల్యూని మనం వెయిట్గా తీసుకోవాల్సి ఉంటుంది. బౌలీ మెథడ్లో ఈ రెండింటికి యావరేజ్ చేయడం మనం నేర్చుకొని ఉన్నాం. సో బేస్ ఇయర్, క్వాంటిటీ, రేట్ అండ్ క్వాంటిటీ అండ్ రేట్ ఇన్ ద సెన్స్ దే ఆర్ ద ప్రైజెస్. ఓకే, సింపుల్ క్యాలిక్యులేషన్స్. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ఫిషర్స్ ఐడియల్ ఇండెక్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. ఇక్కడ ఐడియల్ ఇండెక్స్ నెంబర్స్ని కూడా మనల్ని క్యాలిక్యులేషన్ చేయమన్నారు. ఏంటివి, ఇక్కడ బేస్ ఇయర్ ఇచ్చాడు, వాల్యూ ఇచ్చినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చేయాలి. సో బేస్ ఇయర్ అండ్ కరెంట్ ఇయర్, వాల్యూని మనం ప్రైజ్లోకి కన్వర్ట్ చేసుకో. వాల్యూ డివైడెడ్ బై దిస్ క్వాంటిటీ కనుక వేస్తే మనకి ఏమొస్తుందండి, ప్రైజ్ వాల్యూ వస్తుంది. ఎందుకు, వాల్యూ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రైజ్ అండ్ క్వాంటిటీ. ఇక్కడ ఆర్టికల్స్ ఇచ్చాడు. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ దట్ క్వశ్చన్? నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 13th క్వశ్చన్. క్యాలిక్యులేట్ 7-year మూవింగ్ యావరేజెస్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా ఆన్ ద నెంబర్ ఆఫ్ commercial and industrial failures in the country during 1987 and 2002. ఇక్కడ 7-year ఇండెక్స్ నెంబర్స్ని క్యాలిక్యులేషన్ చేయమన్నారు. 7-year మూవింగ్ యావరేజెస్ని క్యాలిక్యులేషన్ చేయమన్నారు. సో 2 period మూవింగ్ యావరేజెస్ 2PMA, 3 period మూవింగ్ యావరేజెస్ అంటే ఏం చేస్తాం మనము, 2 వాల్యూస్ని టోటల్ చేసి బై 2. 3 PMA అంటే 3 టోటల్ బై 3. అట్లాగే 7 PMA అంటే టోటల్గా 7 చేయడం డివైడెడ్ బై 7 చేయడం అట్లాగా. సో ఈ క్యాలిక్యులేషన్స్ని మనం చూసుకోవాలి. నెక్స్ట్ యూజ్ ద మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ టు ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఆర్ ట్రెండ్ టు ద ఫాలోయింగ్ డేటా. సో ఇది లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదండి, కంపల్సరీ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చదువుకొని వెళ్ళాలి. లీస్ట్ స్క్వేర్స్ ప్రొసీజర్ కంపల్సరీగా నేర్చుకొని వెళ్ళాలి. ఓకేనా. సో వాట్ ఈస్ దట్ లీస్ట్ స్క్వేర్స్ క్వశ్చన్ హియర్, వై ఇయర్ ఇచ్చారు అండ్ యావరేజ్ మంత్లీ డిమాండ్ ఇచ్చారు. సో వీ హ్యావ్ టు ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. వాట్ ఈస్ అ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఆర్ ట్రెండ్ లైన్ ఈక్వేషన్? వై ఈక్వల్స్ టు a ప్లస్ bx. ఇక్కడ ఏ బిల్ని రెండింటిని మనం ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 15th వెన్ 2 dices are thrown, find the probability that sum of the numbers is either 10 or 11. ఇక్కడ 10 కానీ 11 కానీ టోటల్ వచ్చే విధంగా మనం 2 డైసెస్ని కనుక మనం చూసుకుంటే క్యాలిక్యులేషన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఎన్ని ప్రాబబిలిటీస్ రావడానికి గల ఛాన్స్ ఉంది, అలా క్యాలిక్యులేషన్ చేయాలి. ప్రాబబిలిటీ క్వశ్చన్. నెక్స్ట్ డిఫైన్ ప్రాబబిలిటీ, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రాబబిలిటీ. అది కూడా క్యాలిక్యులేషన్స్. ఇక్కడ డెఫినేషన్ అడిగారు అండ్ వేరియస్ కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రాబబిలిటీ అంటే ట్రయల్ అంటే ఏంటి, ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, ఓకేనా, క్లాసికల్ మెథడ్, క్లాసికల్ డెఫినేషన్, ఓకేనా, మోడర్న్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ, ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అడిగాడు 17th క్వశ్చన్లో. వాట్ ఈస్ ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఒక 5 పాయింట్స్ అయినా వీటిపైన నేర్చుకొని మనం రాయాల్సి ఉంటుంది. వాట్ యు మీన్ బై బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, ఈజ్ దేర్ ఎనీ
fallacy in the statement. The mean of the binomial distribution is 20 and the standard deviation is 7. సో మీన్ స్టాండర్డ్ డీవియేషన్ రెండు ఇచ్చినప్పుడు మనం ఏం క్యాలిక్యులేషన్ చేయాలి? మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చినప్పుడు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుందా అసలు కాదా అనేటువంటి విషయాన్ని మనం క్యాలిక్యులేషన్ చూడాలి. ఓకేనా? సో ఇవి మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో, ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటివి. ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫర్ బీకామ్ బిజినెస్ స్టాటిస్టిక్స్ పీపుల్ కంపల్సరీగా ఇవి చదవండి అండ్ ఇంపార్టెంట్ ఆల్సో. సో నెక్స్ట్ క్లాస్లో ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క ప్రాబ్లమ్ని ఎంత సింపుల్గా చేయాలో మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ.